హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఈరోజు అయితే ఒక హ్యాపీ న్యూస్ ఉందండి. అదైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసామన్నమాట. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఒక చిన్న స్పెషల్ సెలబ్రేషన్ ఉందండి. అదేంటో వీడియో చూస్తూ అయితే తెలుసుకుందాం రండి. సో వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీకైతే ఒక చిన్న కేక్ అయితే చూపిస్తున్నాను. ఈ కేక్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. అలాగే ఈరోజు ఏంటంటే అండి, మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారనమాట. సో హాలిడేస్ అది సమ్మర్ అంతా ఎంజాయ్ చేసి మేమైతే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళే ముందు ఏంటంటే ఛానల్ పరంగా మేము కేక్ కట్ చేద్దామని చెప్పేసి అనుకోలేదు, కానీ సడన్గా అనుకుని ఇప్పుడైతే కేక్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి. అదిగోండి చెల్లి చెప్తుంది చూడండి, మేమందరం కూడా ఇదిగో ఊరు వెళ్ళిపోతున్నాము, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామని చెప్పేసి, నెక్స్ట్ హాలిడేస్లో కలుద్దామని చెప్పేసి అంటుందన్నమాట. సో ముందుగా అయితే నేను మా చెల్లి వాళ్ళు అందరం కలిసి అమ్మ ఆశీస్సులు అయితే తీసుకున్నామండి. సో ఇదిగోండి మా మరదలు కూడా వచ్చేసింది. సరదాగా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట అండి. ఇప్పుడు అదేంటో నేను మీకైతే చెప్పేస్తాను. మా ఖుషి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ 2000+ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట అండి. అది చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము, కేక్ కట్ చేసుకుని. ఇదిగోండి మేమైతే ఇదిగో స్టార్ట్ చేసాము. మేమందరం కూడా ఒక చోటకి గ్యాదర్ అయిపోయాం అనమాట. సో ఇదిగోండి మా పిల్లలేమో మేము కట్ చేస్తామని చెప్పేసి మేమైతే కట్ చేస్తామని, అంటే ఫస్ట్ ఖుషి సిస్టర్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఇద్దరు పిల్లలే అనమాట, మోక్ష అండ్ లాస్య, వీళ్ళతో అయితే స్టార్ట్ చేసామన్నమాట అండి. ఆ తర్వాత నేను మా చెల్లి ఖుషి సిస్టర్స్, అంటే తను నేను కలిసి ఈ ఛానల్ మా ఇద్దరిది కాబట్టి ఖుషి సిస్టర్స్ అని పేరైతే పెట్టుకున్నాం అనమాట అండి. సో చూడండి మా పిల్లలు అలా గోల్ చేస్తున్నారు. సో చూసారు కదండి మా పిల్లల హడావిడైతే ఏ విధంగా ఉందో. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఛానల్ పరంగా ఇది ఫస్ట్ టైం కదా మేము సెలబ్రేట్ చేసుకోవడం, చిన్నదైనా కానీ హ్యాపీగా అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాం అంతేనండి. అమ్మయ్య, ఈ లోపల పిల్లలు వదిలేరు కదా కేక్ అని చెప్పేసి ఎవరూ లేకుండా చూసి మా పిల్లాడికి మా పుట్టిన ఒకటిని తీసుకొచ్చి కేక్ పెట్టేద్దామని చెప్పేసి నేను అనుకుంటే, ఈ లోపల చూసారా మేము వచ్చేసామని మొత్తం అందరూ కూడా వచ్చేసారనమాట. సో హ్యాపీ టు ఖుషి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ 2K+ సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఒకరికొకరు తినిపించేసుకుని ఒక పిల్లలకి ఒకళ్ళు పెట్టేసి చాలా సరదాగా గడిపామన్నమాట అండి. చూడండి మా పాప కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ అవర్ ఛానల్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకా మీరు బాగా సపోర్ట్ చేస్తూ మా ఛానల్కి మరీ ఎక్కువ కాకపోతే 1M సబ్స్క్రైబర్స్ అయ్యేలా చూడండి. మేము కూడా ఇంకా సరికొత్త వీడియోస్తో, సరికొత్త కామెడీ ఓరియంటెడ్ షార్ట్స్తో మేము ముందుకు వస్తాం. ఇంకా బెటర్గా చేయడానికి, ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి, ఇంకా మంచి కాన్సెప్ట్స్తో మేము ముందుకైతే వస్తాం. సో చూస్తున్నారా మా పిల్లలైతే ఆ కేక్ అంతా కూడా ఇదిగోండి, మిగిలిన కేక్ని అంతా కూడా కట్ చేసి అదిగోండి తినేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ అలాగే వీళ్ళు చేసిన పని ఏంటి అనుకున్నారు, వీళ్ళ కేక్ వదిలితే వదిలిపెడతారా చెప్పండి. వాళ్ళు అందరికీ పీసెస్ కింద కట్ చేసి అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగిలిన కేక్ని, అంటే వాళ్ళకి ఇచ్చిన పీసెస్ని అన్నిటినీ కూడా ఒక చోట తీసుకొచ్చి పెట్టి వాళ్ళు స్పెషల్ కేక్ తయారు చేసుకున్నారండి. అది కూడా నేను మీకు చూపిస్తాను, ఎలా ఉందో కమెంట్ చేయండి. వాళ్ళు కూడా మళ్ళీ హ్యాపీ టు యూ అంటూ కట్ చేసుకుంటూ పాటలు అవి పాడుకుంటూ కట్ చేస్తున్నారనమాట. ఇదో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎవరితోనో వాళ్ళు ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు తయారు చేసుకుంటున్న కేక్ అనమాట. వాళ్ళ పీసెస్ మాత్రం దగ్గర పెట్టుకుని చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నలుగురు కలిసి కట్ చేసుకుని హ్యాపీ టు యూ అని చెప్పి కట్ చేస్తున్నారనమాట. చూసారా వీళ్ళు మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. సో ఇదిగోండి మా తమ్ముడు కూడా మమ్మల్ని విష్ చేస్తూ వచ్చేసాడు చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సజెస్ట్ అవర్ ఛానల్ ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ కేక్ కటింగ్ అయితే అయ్యే టైంకి ఇదిగోండి మా చెల్లి బయలుదేరే టైం కూడా అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇదిగోండి బయలుదేరిపోతుంది. ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాము. దానికి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేద్దాం పదండి. అమ్మకైతే చాలా బాధగా ఉంది, అంటే ఎప్పుడో ఇయర్లీ వన్సే వస్తుంది కదా అని చెప్పి చాలా బాధపడుతుంది. అంటే ఎప్పుడైనా కుదిరితే ఒక 6 మంత్స్కి ఒకసారి వస్తుంది, లేకపోతే ఇంక ఇయర్లీ వన్సే అనమాట. వచ్చి కూడా ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉంది, ఎప్పుడూ కూడా ఒక 1 వీక్ 10 డేస్లో వెళ్ళిపోతుంది అనమాట. అందుకని వెళ్ళేటప్పుడు అయితే చెల్లి ఏడ్ చేసింది కూడాను. ఇంకా పిల్లలందరూ కూడా చాలా ఫీల్ అయ్యారండి. అంటే ఇప్పటిదాకా హ్యాపీగా ఆడుకున్నారు కదా, సో సడన్గా ఇంకా ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోవాలి అని అంటే, అయ్యో అప్పుడే హాలిడేస్ అయిపోయా మావి అంటూ పాపం కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యారనమాట పిల్లలు అందరూ. సో ఏంటంటే మా తమ్ముడు నేను మా చెల్లికి అయితే బాయ్ బాయ్ చెప్పేసాం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి మేము ఇంకా కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.